హాయ్ ఫ్రెండ్స్, విద్యార్థులకైతే ఈ 10వ తరగతి పరీక్షలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విద్యార్థి దశలో. అయితే ఈ 10వ తరగతి ఎగ్జామ్స్ మన తెలంగాణ ప్రభుత్వం అయితే నెల రోజుల సమయం కేటాయించింది. మొత్తం 7 ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం వొకేషనల్ కోర్సు ఉంటాయి. అవి ఒక 2 పేపర్లు అనమాట. అవి మొత్తం కలుపుకొని 7, 8, 9 ఎగ్జామ్స్ మొత్తం కలుపుకొని నెల రోజుల సమయం అనమాట. ఈ 9 అంటే అందరికి ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. కొంతమంది మిగతా వాళ్ళందరికీ 7 ఎగ్జామ్సే ఉంటాయి. కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. అయితే ఈ నెల రోజుల సమయంలో ఒక్కొక్క ఎగ్జామ్స్ మధ్యలో 4-5 రోజుల గ్యాప్ అయితే వస్తుంది. అయితే ఈ 4-5 రోజుల గ్యాప్ లో ఆ పిల్లవాళ్ళు ఇప్పటి వరకు చదవని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం ఇది సూపర్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఇంట్లో కూర్చొని 4-5 రోజులు గట్టిగా చదవండి, పోయి ఎగ్జామ్ రాయండి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకో విషయము ఏంటంటే, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకైతే ఆ ప్రైవేట్ యాజమాన్యము రోజు వాళ్ళ స్కూల్కి వాళ్ళను రప్పించుకొని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి చదివిస్తారు. కాబట్టి ఈసారి అయితే నెంబర్ 1 వాళ్ళకు మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రభంజనాలు మనం వినొచ్చు అనమాట. ఇంకొకటి, గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లల గురించి అయితే ఇక్కడ నాకు నాలుగు చేసుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. అందులో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్తే గానీ బతకలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈయనకి ఇంట్లో పిల్లవాడు చదువుతలేదా ఎలా చూస్తారో ఏమో, అదైతే మనకు తెలియదు. దాదాపు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఎగ్జాంపుల్ అనమాట. ఒక 100 మంది పిల్లలు చదువుతున్నారు అనుకోండి, దాదాపుగా ఒక 20 మంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ ఇంట్లో కూర్చోబెట్టి చదివిపించే స్థితిలో అయితే ఉన్నారు. ఇంకొక 30% ఆ పిల్లవాళ్ళు వాళ్లకు అవగాహన ఉండి నేను చదువుకోవాలన్న ఆలోచనతో ఉండి చదువుకునే పిల్లలు ఒక 30% ఉంటారు. లాస్ట్ ఒక 50% ఉంటారు కదా, ఆ 50% పిల్లల గురించే ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతారు, వాళ్ళని చూడలేని పరిస్థితి. వీళ్ళు కూడా బయట అంటే ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అది కూడా ఇంట్లో ఉంటే అసలే చదవరు వాళ్ళు. అయితే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, పిల్లవాళ్ళకు కూడా ప్రతిరోజు వాళ్ళు అంటే ఎగ్జామ్ ఉన్న రోజు ఎగ్జామ్కు వెళ్ళి, ఎగ్జామ్ లేని రోజు పాఠశాలకు యథావిధిగా రోజు వచ్చినట్టు వచ్చి వాళ్ళకు ఒక స్పెషల్ క్లాసుల్లాగా, ఒక స్టడీ అవర్ లాగా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా చదువుకోవడానికి పాఠశాలలో ఛాన్స్ ఇస్తే, అలాంటి 50% పిల్లలకు కూడా ఇంకా వాళ్ళు కూడా పాస్ అయ్యి మంచి మార్క్స్ సంపాదించే అవకాశం ఉంటుంది అనేసి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు చదవని పిల్లవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 4-5 రోజులు ఒక్కొక్క పరీక్షకు మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ సమయాన్ని అయితే మీరు వృధా చేసుకోకుండా చదవండి. 100% మీరైతే పాస్ అవుతారు. ఓకేనా? మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి, మంచిగా పాస్ కాండి. మంచిగా పాస్ అయ్యి ఏదో ఒకటి మీకు నచ్చిన సబ్జెక్టు, మీకు నచ్చిన రంగంలోకి వెళ్ళాలి, అందులో సక్సెస్ కావాలని కోరుకుంటూ బాయ్. థ్యాంక్ యూ.